కొన్ని మంచి మాటలు. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. కానీ మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం. బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే గొడవలో తటస్థంగా ఉన్నా బలవంతుని పక్షం వహించినట్లే. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళను గుర్తుపెట్టుకో. తనను నలిపేసిన పాదానికి పువ్వు పరిమళాన్ని అద్దుతుంది. తనను కష్టపెట్టే బిడ్డకు అమ్మ ప్రేమనే పంచుతుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప. ప్రయత్నం చేస్తేనే పనులు నెరవేరుతాయి కానీ ఊరికే కూర్చుని పగటి కలల కంటే కాదు. సింహం అయినా సరే వేటాడకుండా నోరు తెరుచుకుని పడుకుంటే మృగాలు తమంతటి తాము వచ్చి నోట్లో పడవు. శత్రువు బలంగా ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం, తనకు శక్తి చాలనప్పుడు శత్రువు ఎదురుపడ్డా తలవంచుకుపోవడం రాజనీతి. విద్యార్థుల్లో నేర్చుకోవాలన్న జిజ్ఞాసను రేకెత్తించకుండా ఉపాధ్యాయుడు బోధించడం చల్లని ఇనుముపై సమ్మెడితో మోదడం వంటిది. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేయలేము. ప్రయత్నించి చూడు. పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. ప్రపంచంలో కష్టమైనవి రెండు. 1 మంచి పేరు తెచ్చుకోవడం, 2 ఆ పేరును నిలుపుకోవడం. అందరిలోనూ మంచినే చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి మరింత పెరుగుతుంది. నష్టం జరిగిన తర్వాత సలహా ఇవ్వడం మరణానంతరం మందు ఇవ్వడం వంటిది. మూర్ఖులతో ఎప్పుడూ కలహానికి దిగవద్దు. పిచ్చికొక్కుకు ఎదురెళ్ళి దానితో కరిపించుకోవడం కన్నా పక్కకు తప్పుకోవడం మంచిది. ఇతరులు చేసిన తప్పులను తేలికగానే క్షమించవచ్చు, కానీ మన తప్పులను ఎత్తి చూపేవారిని క్షమించేందుకు ఎంతో గుండె నిబ్బరం అవసరం. సీతాదేవిని అపహరించడానికి రావణుడు సాధువు వేషంలో వచ్చాడు. అలాగే మనిషిని గెలవడానికి చెడు మంచి వేషంలో వస్తుంది. దాన్ని గుర్తించి తప్పించుకోవడానికి ఎంతో వివేకం కావాలి. దురలవాట్లను అమాంతం కిటికీలో నుంచి విసిరివేయలేం. బుజ్జగిస్తూ మెట్ల మీద నుంచి